వచ్చు. ఇందులో కొంచెం మిరియాలు, అల్లం అది మనం ఆల్రెడీ దంచి ఉంచుకున్నాం కదా, మిరియాలు అవి వేసుకుంటే కంచి ఇడ్లీ కూడా రెడీ అయిపోద్దండి. ఇదిగోండి ఇప్పుడు మన పొయ్యి అయితే వెలిగించేసుకుని దీన్ని రొట్టె కింద మనం వేసేసుకోవడమేనండి. ఇంతకుముందు అయితేనండి ఇత్తడి దాంట్లో దలసరిగా పెద్దది వేసి దాన్ని తిరగేసి వాళ్ళండి. ఇప్పుడు అలా తిరగేయలేకపోతున్నాము, శక్తి చాలడం లేదు అసలు. మనం ఆ ఇత్తడి గిన్నె మోసి దాని తర్వాత మళ్ళీ దాన్ని తిరగేయడానికి టైం పట్టేస్తుంది. అందుకని ఇలా ఈ మూకుడులోనే కొంచెం ఆయిల్ అది వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ఉంది కదా, అది ఇందులో వేసేసుకోవడమేనండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కనివ్వాలి, వెంటనే వేసేయకూడదు, మళ్ళీ అంటూ పోయినట్టు అయిపోతుంది. ఇదైతే ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక మనం రుబ్బిలాగా వేసేసుకోవడమే. మనకి ఎంత దలసరి కావాలంటే వేసుకోవచ్చు కదా, కాకపోతే ఇది మూకుడు కదా, కొంచెం మనం ఒక 5-6 గరిటెలు అయితే వేసుకొని పెట్టుకున్నాను. ఎంత మనం ఎక్కువ వేస్తే అంత దలసరిగా మనకు వస్తుంది. అసలు బయట టిఫిన్ సెంటర్లో ఆ బెల్లం పాకం చూడగానే అసలు రొట్టె మీదే విరక్తి